నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో సూర్య ఉపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సూర్యోస్మితల్లి. సార్ ఈ మధ్య కాలంలో అందరికీ డైటింగ్ అనేది అంటే చెయ్యాలి, డైటింగ్ ఉండాలి, బట్ ఏదో స్టార్ట్ చేసేయడం, కొన్ని రోజులు చేయడం, వదిలేయడం, మళ్ళా ఫాస్ట్ ఫుడ్ చూడంగానే ఈ ఒక్క రోజేలే అనుకుని తినేయడం. అంటే డేని ఎలా చేసుకుంటారంటే కొన్ని రోజులు ఇలా ఉంటుంది, మళ్ళీ అప్పు వెళ్తుంది, మళ్ళీ కిందకు వస్తారు, అలా అయిపోయింది సార్. ఇది చేసిందంతా ఉట్టినే పోతుంది. మళ్ళీ ఈ మధ్య కాలంలో ఫ్యాషన్ ఏంటంటే రైస్ తినకూడదు, వైట్ రైస్ అందరూ అవాయిడ్ చేసేస్తున్నారు, మిల్లెట్స్లోకి వచ్చేసారు సార్. మిల్లెట్స్ అసలు అద్భుతం అని కొన్ని అడ్వర్టైజ్మెంట్లో కూడా చూడడం జరిగింది. చాలామంది మిల్లెట్స్ తినమని చెప్తున్నారు. నిజంగానంటే నాకు తెలిసి చిన్నప్పటి నుంచి మిల్లెట్స్ ఇప్పుడిప్పుడే వినడం సార్. ఇవన్నీ పేర్లు జొన్నలు, రాగులు అనేది పూర్వకాలం నుంచి విన్నాను, కానీ కొత్త కొత్త పేర్లు అయితే ఈ కీన్వా ఇవన్నీ అయితే నేను ఇప్పుడిప్పుడే వింటున్నాను. సో నిజంగానే రైస్ని అవాయిడ్ చేసి మిల్లెట్స్ తీసుకోవడం వల్ల మనలో అన్నీ రావాల్సిన అన్ని విటమిన్స్, మినరల్స్ అన్నీ అంది బాడీకి. నిజంగానే ఫ్యాట్ లాస్ అవుతారా? అలాగే రియల్గా ఫ్యాట్ లాస్ అవ్వాలంటే పాటించాల్సిన ఫుడ్ రెమెడీస్ చెప్పండి సార్. ఏది పాటిస్తే కొంచెం ఫ్యాట్ లాస్ అవుతారు? ఇప్పుడు నేను ఫ్యాటీగా కనిపిస్తున్నానా? లేదు సార్, మీరు చాలా నార్మల్గా ఉన్నారు. 2 ఏళ్ళు అయిందా మనం ఫస్ట్ స్టార్టింగ్ లో? అవును సార్. 2 ఏళ్ళ గ్యాప్ తర్వాత ఏమైనా పెద్ద చేంజ్ ఉందా? లేదు సార్. ఉదయం నార్మల్గా నాకు కావాల్సిన తింటాను, మధ్యాహ్నం శుభ్రంగా భోజనం చేస్తాను, ఒక్కొక్కసారి అవసరం అనుకుంటే ఈవినింగ్ కూడా అన్నమే తింటాను. నా చిన్నప్పుడు అయితే నేను 3 పూటలు అన్నమే తినేవాడిని. 3 పూటల మేము కూడా సార్, 3 పూటల అన్నమే. అంటే అన్నం వల్ల ప్రమాదం ఏమీ లేదు. అన్నం పరబ్రహ్మస్వరూపం. సహో అసీం సహో అసీం సహో మై దేహి సహో మై దేహి ఓం ఓం సహో అసీం సహో అసీం సహో మై దేహి సహో మై దేహి ఓం ఓం సహో అసీం సహో అసీం సహో మై దేహి సహో మై దేహి. సహనం అంటే ఆహారం తినేటప్పుడు మనం సహనాన్ని కోల్పోయి ఎక్కువగా తినేస్తూ ఉంటాం, అవసరానికి మించి తినేస్తూ ఉంటాం. ఈ మంత్రాన్ని భోజనం చేసేటప్పుడు ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూట్ల సహో అసి సహో మై దేహి అంటే అమితమైనటువంటి సహనం. ఎంత సహనం అంటే దేవుడు ఉన్నాడు అన్న వాళ్ళతో ఆయనకేం ప్రమాదం లేదు, దేవుడు లేడు అనే వాళ్ళని, ద్వేషిస్తున్న వాళ్ళని కూడా సహనంతో క్షమిస్తుంటాడు ఆయన. ఆ సహనాన్ని శీతోష్ణ స్థితులు మనం గట్టిగా చలేస్తే తట్టుకోవాలి, గట్టిగా ఎండలు కాస్తే తట్టుకోవడం, గట్టిగా వర్షాలు పడితే ఆ శీతోష్ణ స్థితుల నుంచి కూడా మనకి సహనాన్ని నేర్పిస్తాడు ఆయన. వాటికి అతీతుడుగా ఉన్నాడు, ఆ శక్తి ఆయనలో ఉంది. ఆ శక్తిని మనకి ప్రసాదించడం ద్వారా మనం ఇప్పుడు ఇది అవసరం, ఎంత అవసరం. గట్టిగా కొంతమంది గొడవ జరిగితే గొడవ పెట్టేసుకుని గొడవ అయిపోయిన తర్వాత విపరీతంగా తినేస్తారు ఆ కోపంలో. చాలా మంది డిప్రెషన్ లో కూడా ఫుడ్ ఎక్కువ తీసేసుకుంటారు, చాలా మంది చెప్తారు. వాళ్ళకి ఈ మంత్రం చాలా అద్భుతంగా ఉదయిస్తున్నటువంటి సూర్యుడికి ఎదురకుండా చేతులు అలా చాచి సహో అసి సహో మై దేహి. మనం తిట్టిన, ఉమ్మ వేసిన, ఏం చేసినా అలా నవ్వుతూ ఉదయిస్తూనే ఉంటాడు. ఆ సహనం ఆయనలో ఉంది, ఆ సహనాన్ని నాకు ప్రసాదించు. ఎంత అద్భుతం సార్ అసలు. అది భోజనం చేస్తున్నప్పుడు ఆ మాట అంటే మనకి ఎంత అవసరం అంతే తీసుకుని ఇంకా చాలు అని చెప్తుంది. ఈ మంత్రాన్ని అందరూ సాధన చేయాలి. మనం కొన్ని వీడియోలో ఈ మధ్య మొదలు పెట్టాం. వీర్యమసి వీర్యం మైదేహి, బలమసి బలం మైదేహి, ఓజో అసి ఓజో మైదేహి, తేజం. మీరు చెప్తూ ఉంటారు, నా చుట్టూ ఏం కనిపిస్తుంటుంది మీకు? అవును సార్, ఒక సర్కిల్ ఇలాగా నాకు అది ప్రకాశిస్తూ, అంటే ఎలా చెప్పాలి, రెడ్ కలర్ అని కూడా కాదు, ఒక మెరుపులాగా, సువర్ణవర్ణం. కరెక్ట్, సువర్ణవర్ణం, కరెక్ట్. అది సూర్యుల్లో ఉంది. నేను ఎప్పుడు కళ్ళు మూసి ఓపెన్ చేయంగానే నాకు అలాగే కనిపిస్తుంది, మళ్ళీ కాసేపటికి నార్మల్ అయిపోతుంది. అంటే మీ చూపులు నార్మల్ అవుతున్నాయి, నా చుట్టూ ఉండే నార్మల్ అవ్వట్లేదు. నా చూపులు మళ్ళీ నాకు నార్మల్ గా కనిపిస్తాయి. మామూలుగా చూస్తున్న వ్యక్తికి, కళ్ళు మూసుకుని ధ్యానంలోకి వెళ్ళిన వ్యక్తికి చూపులో తేడా ఉంటుంది. మీరు ఎవరైనా ట్రై చేయొచ్చు. నా వీడియో పెట్టుకుని కళ్ళు మూసుకుని కాసేపు ధ్యానం చేసి తెరిస్తే మీకు తెలుస్తుంది. మీరు అంటే నన్ననే కాదు, నా ఎదురు ఈ ప్లేస్లో ఎవరు కూర్చున్నా మీకు వాళ్ళ చుట్టూ సంథింగ్ ఏదో కనిపిస్తుంటుంది. పాజిటివ్ దృక్పథంతో ఉండి దైవచింతనతో ఉన్న వాళ్ళ చుట్టూ వర్ణం శ్వేతవర్ణం ఉంటుంది, తెల్లగా. అది నెమ్మదిగా గోల్డెన్ లైట్లోకి మారిపోతుంది.
సాధన బట్టి. నల్లగా ఉందనుకోండి, మీ చుట్టూ ఎదురుగుండా ఉన్న వ్యక్తి చుట్టూ నల్లటి ఉంటే వాళ్ళు లోపల ఏదో పెట్టుకుని పైకి ఏదో మాట్లాడుతున్నారు. మీరు ఎవరినైనా టెస్ట్ చేయొచ్చు. అంటే డివైన్ ఎనర్జీ మనలో ఉన్నప్పుడు మనం చేసే సాధన, ఎస్ నేను మంచి దారిలో వెళ్తున్నాను అన్నప్పుడు నా చుట్టూ ఉండే వచ్చే ఆరా గోల్డెన్ ఆరాగా మారిపోతూ ఉంటుంది. మీ ఆరా నాకు కనిపిస్తూ ఉంటుంది. అందరికీ కనిపిస్తుంది, మీకే కాదు, మీ ఆరా నాకు కనిపిస్తుంది. ప్రతి వ్యక్తి ప్రతి ఆరాని చూడగలుగుతాం. కంటి శక్తి, మీ కాళ్ళ చూపుని పెంచుకోవాలనుకున్నప్పుడు చక్షుర్ దేహి, చక్షుర్ అంటే చూపు ఇంకొంచెం బ్రైట్గా మారుతుంది. అంటే ఈ మాంస చక్షువులు చూసేది కేవలం మాంసాన్ని మాత్రమే, అంతకు మించి చూడాలంటే దానికి శక్తి కావాలి. మనోనేత్రం అంటాం కదా, ఇది అడిగితే అది వస్తుంది. సార్ ఇప్పుడు చక్షు దేహి అన్నారు కదా, అది నిజంగా డైలీ కళ్ళు మూసుకుని ప్రాక్టీస్ చేస్తే చూపు పెరుగుతుంది? 100% పెరుగుతుంది. అడుగుతున్నాం స్వామిని, ఆయన ఇచ్చిన కళ్ళే కదా, అందరికీ బాగా కనిపిస్తుంది, నాకు ఎందుకు కనిపించట్లేదు అంటే నేను ఏదో పొరపాటు చేశాను. స్వామి ఈ కళ్ళతో చేయకూడదు తప్పులేవో చేశాను, చూపు తగ్గిపోతుంది, నాకు ప్రసాదించు అని దేహి అని అర్థిస్తున్నాం. చక్షుర్ దేహి, ఓం చక్షుర్ దేహి. ఆయన విపరీతమైనటువంటి చూపు కలిగిన వాడు కదా, అక్కడెక్కడో ఉండి చూస్తున్నాడు మనం చేస్తున్నటువంటి పాపపుణ్యాల్ని, అది మనకు కూడా ఇస్తాడు. అడగడంలో తప్పలేదమ్మా. మరి ఇంత మంచి జ్ఞానాన్ని మనం ఎందుకు సార్ మిస్ అయిపోయి ఈ మాట్లాడితే చిన్న చిన్న అనారోగ్య సమస్యలకే పరిగెట్టేస్తాం డాక్టర్స్ దగ్గరికి? మనల్ని మనం తగ్గించుకోగల శక్తి నిజంగా ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. మీకు ఆదిశంకరాచార్యుల వారు అంటే శంకరపేట మనకి కంచి కామకోటి పీఠాధిపతి ఫస్ట్ ప్రథమాచారి ఉన్నప్పుడు ఒక ఆయన వెళ్ళారు అక్కడికి. ఇక అంటే ఒక మనిషి తీసుకుని వెళ్ళాడు ఆయన దగ్గరికి. ఏమైంది అని అడిగారు. చూపు పోయింది, ఇక డాక్టర్లు సర్జరీ చేసిన రాదు అన్నారు. అనగానే ఆయన చక్షోపనిషత్తు చదివావా అని అడిగాడట ఆయన పరమాచార్య. అడిగితే లేదు అంటే ఎక్కడ ఉంది అంటే అది కాశ్మీర్లో ఎక్కడో ఉంది. వెంటనే ఇమీడియట్గా ఆయన అక్కడికి వెళ్ళిపోయి ఆ గ్రంథాన్ని చెప్పించి ఎవరో చదువుతుంటే విన్నాడు. ఆ పూర్తి అవుతుల్లోకి ఈయన చూపు వచ్చేసింది. చక్షోపనిషత్, చక్షుర్ దేహి. ఉపనిషత్తుల్లో అంత జ్ఞానం, అద్భుతమైనటువంటి మంత్రశక్తి నిక్షిప్తం చేయబడింది. హృద్రోగం మమ సూర్య హరిమానంచన జనాసనాశయతు అంటారు. అంటే సార్ మన పూర్వీకులు మంత్రాలతో ఇలా హీల్ చేసేవారు అనేవారు, అది ఎంత నిజం? 100% నిజం. అక్కడ నుంచే కదా వేదం నుంచి ఆయుర్వేదం బయటకు వచ్చింది. వేదంలో ఒక భాగం. ఎందుకు పోను వదిలేస్తున్నాం అంటే మనం జ్ఞానవంతులం కదా, సైన్స్ని డెవలప్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. మనం సైన్స్ని డెవలప్ చేస్తున్నాం. కళ్ళు బాగాలేదు అంటే కళ్ళ హాస్పిటల్కి వెళ్ళి ఆపరేషన్లు ఏం చేసుకుంటాం. కానీ సైంటిస్ట్లో ఒక శాటిలైట్ వదిలిన తర్వాత దాన్ని మళ్ళీ తిరుపతి వెళ్ళి వెంకటేశ్వర స్వామి దగ్గర వాళ్ళే దండం పెట్టుకొస్తారని మనం న్యూస్లోనే చూస్తాం కదా సార్. అంటే మానవ ప్రయత్నం చేస్తూ భగవంతుడు మిగతా అది నువ్వే చేసి పెట్టు. మరి మనం ఎందుకు అంత అంటే వాళ్ళు సైంటిస్టులు కాబట్టి వాళ్ళకి ఏం తెలియదు. జ్ఞానంతో మన దగ్గర అద్భుతం అంటే సైంటిస్టులకు మించినటువంటి జ్ఞానవంతులం మనం. అంటే వాళ్ళు చేసిన పనులని మనం రెక్టిఫికేషన్ చేస్తాం. నువ్వు చేసింది పొరపాటు అనేంత జ్ఞానం ఉంది మన దగ్గర. అది ఉంది సార్. వాళ్ళ దగ్గర పాపం వాళ్ళ అజ్ఞానంతో చదువుకుని ప్రయోగాలు చేసి పొరపాట్లు చూసే జ్ఞానం చాలా. ఎందుకంటే పూర్తిగా చదువుకున్న వాడికి చెప్పొచ్చు, ఏమి చదువుకోనవాడికి మాత్రం. మనం మీరు నేను ఎక్కడ ఉన్నాం అంటే ఇక్కడ ఉన్నాం. వీళ్ళిద్దరికన్నా జ్ఞానవంతులం కాబట్టి మనకు వాళ్ళు అవి చెప్పలేరు. అంటే ఇప్పుడు మీరు అడిగిన దానికి ఒబిసిటీ, బరువు, ఇబ్బంది, ఊబకాయం, ఇవన్నీ అంటే మనం తీసుకునేటువంటి ఆహారం ప్రాంతీయత అనే ఒకటి ఉంటుందమ్మా. మన ప్రాంతంలో సీజన్స్గా తయారయ్యే పదార్థం అంటే ఒక 100 ఏళ్ల క్రితం అంటే ఈ ధాన్యం, రైస్, బియ్యం అనేవి ఇప్పుడు వచ్చినాయి అని ఆలోచించండి. అప్పుడు మరి తిన్నవాళ్ళందరూ ఒబిసిటీతో ఊబకాయంతో బతికారా? లేదు సార్. కాదా? ఉన్నాయి. అంటే ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాటిని మనం మాట్లాడుతున్నాం. అవి ఎవరికి అవసరం? సాఫ్ట్వేర్ జాబ్ చేసేవాడు, కంప్యూటర్ మీద కూర్చునేవాడు, ఏసీ రూమ్లో కూర్చునేవాడు ఈ రాగులు, అరికలు, సామెలు, సజ్జలు ఇవి తింటే వాడు చస్తాడు, వాడికి అరగవు. పొలంలో పనిచేసేవాడు ఈజీగా డైజెస్ట్ అయిపోయేటువంటి ఆహారం తింటే వాడికి సరిపోదు. వీడికి అతివృష్టి, వాడికి అనావృష్టి. చేస్తున్న పనిని దృష్టిలో పెట్టుకుని, సీజన్స్ని దృష్టిలో పెట్టుకుని మనం తీసుకునే ఆహారం ఉండాలి. అందుకని అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నం అంటే తెల్లగా ఉండే బియ్యాన్ని అన్నం కాదు, భుజించడానికి యోగ్యత ఉన్న ప్రతిదాన్ని అన్నమే అంటారు, బ్రహ్మ పదార్థమే అంటారు. అంటే కొన్ని ఎగ్జాంపుల్ చెప్పండి. అంటే ఇప్పుడు కూర ఏదైనా వండిన దాన్ని అన్నం, ఏదైనా వెజిటబుల్స్ కానీ భుజించడానికి లోపల మాంసాహారం కాదు. మాంసాహారం 100% కాదు. పళ్ళు, ఫ్రూట్స్, దాంతోపాటు స్ప్రౌట్స్, కాయగూరలు, ఇవన్నీ కూడా అన్నం
లోపలికి వెళ్ళి జీవాన్ని పుట్టించేది బ్రహ్మ పదార్థం, జీవాన్ని తయారు చేసేదాన్ని బ్రహ్మ పదార్థం అంటారు. అది అన్నంతో పాటు మనం చాలా రకాల కూరలు పచ్చళ్ళు ఇవన్నీ ఉంటాయి, అవన్నీ కూడా పరబ్రహ్మ స్వరూపమే. అన్నాన్ని శుభ్రంగా అంటే మారుతున్న కాలానికి అనుగుణంగా మనం జీవన విధానాన్ని మార్చుకుంటూ మనిషి జీవించడానికి, ఆరోగ్యంగా జీవించడానికి ఇవి పనిచేస్తాయన్నప్పుడు దాన్ని అభివృద్ధి పరిచారు. వాళ్ళు ఎందుకు పక్కన పెట్టారు అంటే మారుతున్న కాలానికి అప్పట్లో శ్రమ ఎక్కువ చేసేవారు. అవునండి. ఒక చోట నుంచి ఒక చోటకి వెళ్ళడానికి ప్రయాణ సాధనాలు లేవు, నడిచి వెళ్ళేవారు. వాళ్ళు అన్నం తింటే గంటలో అరిగిపోతే అంత దూరం మళ్ళీ ఎక్కడ వండుకుంటారు? అందుకని అప్పుడు అవసరం. ఒకసారి తిన్నామంటే మనకు ఒక 10-15 గంటలు సుదీర్ఘ ప్రయాణం చేయకుండా చేయడానికి, ఆకలి వేయకుండా ఉండడానికి, శక్తిని ఇవ్వడానికి, తేలికగా ఎక్కువ సమయం అరగడానికి తీసుకుని ఎక్కువ బలాన్ని ఇవ్వాలని అవి పెట్టుకున్నారు. ఇప్పుడు అవి తింటే సచ్చెడుస్తాం. మరి ఇప్పుడు అందరూ మిల్లెటే కదా సార్ స్టార్ట్ చేశారు, అందరూ చేశారు. వాళ్ళందరూ ఇప్పుడు మిల్లెట్. అంటే స్టార్టింగ్ లో దాని ప్రభావం అధికంగా ఉంది. ఉండే కొద్ది చూసిన తర్వాత చెప్పేవాళ్ళు మేము చెప్తూ ఉన్నాం, వినేవాళ్ళకి అర్థం అవుతుంది ఇవి మనకు పడట్లేదు, రుచించట్లేదు. అప్పుడున్నటువంటి పళ్ళ నిర్మాణం వేరు, మనం అది మారుతూ ఉంటాం. స్టార్టింగ్ లో మనిషి యొక్క కింద దవడ ఇక్కడ ఎదురుకుండేది, పళ్ళు ఎదురుకుండేవి. అంటే అప్పుడు మాంసం అంటే జీవించడానికి ఏదో తినాలి, పీక్కుని తినాలి, తినటం వండుకోవడం తెలియదు. ఆ వెళ్లే కొద్ది ఇది వెనక్కి వెళ్ళిపోయింది. ఆహారపు అలవాట్లు ఎప్పుడైతే మరి ఇది వెనక్కి వెళ్ళింది. మనకి చేతి వేళ్ళు చాలా పొడుగ్గా ఉండేవంట ప్రారంభంలో. ఎందుకంటే ఈ చెట్టు నుంచి ఆ చెట్టు మీదకి, ఆ చెట్టు మీద గ్రిప్ ఇవే కదా, అందుకు పట్టుకోవడానికి అనుకూలంగా పొడుగ్గా ఉండేవి. వాడకం తగ్గింది కాబట్టి చిన్నగా అయింది. ఇవన్నీ కూడా జీవ పరిణామ క్రియలో మార్పులు జరుగుతున్నాయి. మనం పూర్వ పద్ధతులకు వెళ్దాం అంటే ఆ జీర్ణ వ్యవస్థ మనలో లేదు. ఇప్పుడు మామూలుగా తింటేనే అన్నం అరగట్లేదు, ఇప్పుడు ఇవన్నీ తింటే ఎక్కడ అరుగుతుంది? పోనీ దానికి తగ్గట్టు మనం ఏమైనా శ్రమ చేస్తామా? చేసే ఎక్సర్సైజ్ కూడా చేయం సార్, టైం లేదు. అందుకని ఏంటంటే అవి అవసరం. ఎంత అవసరం అంటే ఆయా పనులు చేసే వాళ్ళకి అవసరం. అవి అందరూ తినకూడదు. మనకు తేలికగా జీర్ణమయ్యే పదార్థాలు తీసుకోవాలి, వండిన పదార్థాలు చాలా తక్కువగా తీసుకోవాలి. ఇప్పుడు సార్ ఒబేసిటీ తగ్గాలి, ఎవరైనా ఉన్న వెయిట్ కన్నా కొంచెం తక్కువ, వాళ్ళకి ఒక ఫుడ్ చెప్పండి సార్. మంచి డైట్ ఏంటి అంటే పొద్దుటే ఏదైనా ఒక మంచి వెజిటబుల్ జ్యూస్, ఒక 250 ml జ్యూస్ ఉండాలి. ఇది మన శరీరం ద్రవమయ శరీరం, గుర్తుపెట్టుకోండి. పూర్తిగా 75% ద్రవంతో ఉంటుంది. అది రక్తం కావచ్చు, నీరు కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇది ద్రవమయ శరీరం. దీని తర్వాత ప్రాణమయ శరీరం ఉంటుంది. దానికి బ్రీత్ అవసరం, ప్రాణాయామం. అంటే అష్టాంగ యోగంలో ఇవన్నీ వస్తాయి. యమ నియమాలు, యమలు 5, నియమాలు 5. వాటిలో మనం ఆహారం, ప్రత్యాహారం, ధారణ, శ్వాస ఇవన్నీ ఉంటాయి. యోగం ఇవన్నీ చెయ్యాలి. మీరు బాగాలేదు అంటే మీ మనసు బాగాలేదు, మీ మనసుని మెరుగుపరుచుకోవడానికి ప్రాణాయామం చేయాలి. తర్వాత శరీరాన్ని మలుచుకోవడానికి యోగాసనాలు వెయ్యాలి. తర్వాత మీరు తీసుకునేటువంటి ఆహారం దగ్గరకు వచ్చినప్పుడు ఉదయం కింగ్ ఫుడ్ ఉండాలి. ఫ్రూట్స్, నట్స్, వెజిటబుల్స్ కంపల్సరీ ఉండాలి. ఇంక ఇవి తప్ప ఇంకోటి ఉండకూడదు. ఫ్రూట్స్, నట్స్, వెజిటబుల్స్ ఇవే ఉండాలి. అంటే రా వెజిటబుల్స్, రా బాయిల్ కాదు, కుక్ చేయనివి. కింగ్ ఫుడ్ శ్రీరామచంద్రమూర్తి అనుసరించినటువంటి మార్గం. స్ప్రౌట్స్ ఉండొచ్చు, స్ప్రౌట్స్ కూడా ఉండొచ్చు. ఇవే ఉండాలి, ఇంకేం ఉండకూడదు. అవి కూడా చాలా తక్కువ మోతాదులో ఉండాలి. ఫ్రూట్సే ఎక్కువ ఉండాలి, ఎక్కువ ప్రోటీన్ తీసుకోకూడదు. అలా మధ్యాహ్నం శుభ్రంగా వండిన అన్నం, తేలికగా అంటే మరీ ఎక్కువ ఫ్రైలు కాకుండా కూరలు, తేలికగా అరిగే కూరలు, అన్ని రకాల కూరగాయలు, ఒక్కొక్క రోజు ఒక్కొక్క కూరగాయలు తృప్తిగా. ఏదైనా ఒక రోటి పచ్చడి కంపల్సరీ పెట్టుకోండి. టమాటా పచ్చడు, కొబ్బరి పచ్చడు, దోసకాయ పచ్చడు, బీరకాయ పచ్చడు. మిక్సీలో వేసుకోవచ్చు, ఓకే తప్పదు, వేసుకోవచ్చు. ఎందుకంటే రోట్లు అంటే ఇప్పుడు ఎక్కడ సార్, రోటి పచ్చడి అంటే దానికి ఉన్న పేరు రోటి పచ్చడి. పచ్చడి రుచిగా ఉంటుంది, అంటే ఫ్రెష్ గా చేసుకోవాలి. అప్పుడు నిలవ పచ్చడి కాకుండా నిలవ పచ్చళ్ళు కూడా వాడొచ్చు, తప్పేమీ లేదు. కాకపోతే మీరు స్వచ్ఛమైనటువంటి నువ్వుల నూనెతోటి సింథటిక్ సాల్ట్ వాడకుండా కల్లుప్పుని దంచుకుని పట్టినటువంటి పచ్చడి కంపల్సరీ. మెంతులు, ఆవాలతో ఊరపెట్టినటువంటి ఊరపచ్చడి. ఎర్ర రంగు కోసం కారం తగ్గించి మిరియాల పొడితో ఊరబెట్టండి, అది అమృతము. ఎర్రటి కారాన్ని వాడకండి, 0. మిరియాల పొడిని వాడండి. మీకు ఘాటు కావాలనుకున్నారు దాల్చిన చెక్క వేయండి, రంగు కావాలనుకున్నారు పసుపు వేసుకోండి. ఈ ప్రయోగం చేయండి, ఎర్ర కారాన్ని వాడడానికి ప్రయత్నం చేయండి. ఒక 1/2 కేజీ పట్టండి. నేను చేశాను ఈ ప్రయోగం, పచ్చడి బాగుంది.
ఊరపచ్చళ్ళలో మనకంటే ఊరింది ఇంట్లో అంటే మెంతులు ఆవాలతో ఊరింది కాబట్టి అది ఔషధం అయ్యింది. పచ్చడి తప్పు కాదు, మనం పచ్చళ్ళని మార్చేసాం, రుచుల కోసం రంగుల కోసం మార్చేసాం. ఊరపచ్చడి చాలా మంచిది. రోజు ఏదో ఒక పచ్చడి కంపల్సరీ ప్రతి ఇంట్లోనూ నిమ్మకాయ పచ్చడి, ఊరపచ్చడి ఉండాలి, ఉసిరికాయ పచ్చడి ఉండాలి. అది ఎర్రకారం లేకుండా మిరియాల పొడితో ఉండేలా చూసుకోండి. రోటి పచ్చడి కంపల్సరీ ఏదో ఒకటి పెట్టుకోండి. తృప్తిగా కడుపు నిండా మనస్ఫూర్తిగా తృప్తిగా తినండి. ఒక 70%, ఒక 30% గ్యాప్ వదలండి. అయిపోయిన తర్వాత ఒక గ్లాసుడు పల్చటి మజ్జిగ తీసుకోండి. పెరుగు వాడకూడదు, మజ్జిగ, పల్చటి మజ్జిగ, ఎంత పల్చగా ఉంటే అంత మంచిది. సాయంత్రం శుభ్రంగా ఒక గ్లాసుడు పాలు, ఒక గ్లాసుడు పాలు. మీరు ఏం తినాలనుకున్నా అది పొద్దుట తినండి. మళ్ళీ రేపు పొద్దుట ఫ్రూట్స్ తినేంత వరకు మీకు మధ్యలో వచ్చిన గ్యాప్ ఎంత? ఇక్కడ 1 గంటకు భోజనం చేశారు, మళ్ళీ ఉదయం 9 గంటల వరకు ఇంకేం తినలేదు, గ్యాప్ ఎంత? ఇదొక 1 గంట నుంచి నైట్ 1 గంట 12 అవర్స్ ఉంటుంది. అక్కడ నుంచి 5 అవర్స్ అంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని పెట్టుకున్నారు కదా, 16 అవర్స్ ఎగ్జాక్ట్ గా. విత్ ఇన్ 1 మంత్ మీ జీవితాల్లో అద్భుతమైన మార్పు వస్తుంది. ఇప్పుడు ఈ పాలల్లో బెల్లం వేసుకోవాలి, ఇలాచి పౌడర్ అవి ఫ్లేవర్స్ వేసుకోవచ్చు. మీరు వాడకూడదని చెప్పి ఎర్రకారం పచ్చళ్ళలో వాడకూడదు, సింథటిక్ సాల్ట్స్ వాడకూడదు, న్యాచురల్ గా చేసుకోండి. అద్భుతమైనటువంటి ఆరోగ్యం మీ సొంతం, ఇది నా గ్యారంటీ. బాగుంది సార్, నిజంగా ఇలా చేయగలిగితే నిజంగానే బాగుంటుంది. ఈ ఒబెసిటీ ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ ఏమీ లేకుండా. అంతే తప్ప ఏదో అంటే మాకేవో కొత్తవి చాలా రకాలు దొరుకుతుంటాయి, అవి చెప్పేస్తుంటాం మేము యూట్యూబ్ లో. కొత్తగా వచ్చిన కివీ ఫ్రూట్స్ గురించి, డ్రాగన్ ఫ్రూట్స్ గురించి చెప్పేస్తూ ఉంటాం. దయచేసి మేము చెప్పేవన్నిటిని వినండి, వాటి మీద కొంచెం రీసెర్చ్ చేసుకోండి, మీకు కూడా మీ బుర్రను పెట్టండి. ఎవరో చెప్పింది కాకుండా అసలు ఏంటి అనే పరిస్థితులకు అనుకూలంగా, వాతావరణానికి అనుకూలంగా ప్రకృతి మనకిస్తుంది. అందరికీ అన్ని రకాల వాతావరణాలు ఒకేలా ఉండవు. నేను హైదరాబాద్ లో ఉన్నప్పుడు నా లైఫ్ స్టైల్ ఒకలా ఉంటుంది, అనపర్తి వెళ్ళినప్పుడు ఒకలా ఉంటుంది. ఇక్కడ ఉన్నట్టు అక్కడ ఉంటానంటే కుదరదు, అక్కడ ఉన్నట్టు ఇక్కడ ఉంటానంటే కుదరదు. ప్రాంతాలకు తగ్గట్టుగా మారుతుంటుంది. మన పండే పంటలు కూడా ఏ ప్రాంతాల్లో గోధుమలు చాలా మంచివి, ఎక్కడ నార్త్ ఇండియాలో, హైదరాబాద్లో కాదు. గోధుమలు ఇక్కడ పండవు, ఎందుకు పండవు? రాగులు, అరికలు, సామెలు ఇవన్నీ మంచివే, ఎక్కడ పండుతాయి? కొండ ప్రాంతాల్లో పండుతాయి. ఎవరికి? కొండ ప్రాంతాల్లో నివసించే వాళ్ళకి వాటికి నీరు ఎక్కువ అక్కర్లా, వాళ్ళు కొండలు ఎక్కి దిగుతూ ఉంటారు, ఎక్కువ వేటలు అవి తిరుగుతూ చాలా దూరాలు తిరుగుతూ, వాళ్ళకి అవసరమై అదే అక్కడ పండుద్ది, మనకు పండవు. రైట్. కానీ మీరు చెప్పింది కూడా చాలా సింపుల్ డైట్ సార్. ఏదో చాలా ఇప్పుడు చాలా మంది డైటింగ్ అని పొద్దున్నే అసలు నానా రకాలు తినకూడదని ఎక్కువ తింటారు. ఇంకా నేను ఇప్పుడు డైటింగ్ అని చెప్తారు కదా, నేను వింటాను కదా, ఇంకా ఎక్కువ అంటే ఏంటంటే రైస్ స్కిప్ చేసాం కదా, అందుకని అమ్మో ఇది తినకపోతే బ్రంచ్లో ఇంత పెట్టుకుని తిన్నాము, ఇన్ని ప్రోటీన్ ఉండాలి కదా, ఎగ్స్ తిన్నాము, లేకపోతే బాయిల్డ్ చికెన్, మాంసాహారం తింటున్నారా, డజన్లు గుడ్లు తింటున్నారా, సంకనాకి పోతారమ్మా. అదే సార్, తినకూడదు. మీకు WHO అనౌన్స్ చేసింది వెజిటేరియన్ కి నాన్ వెజిటేరియన్ కి ఉన్నటువంటి వ్యత్యాసం. ఒబిసిటీ మీద చాలా రీసెర్చ్ చేసింది. మెడిసిన్స్ పనిచేయకపోవడానికి రీజన్, మెడిసిన్స్ డోస్ పెంచడానికి రీజన్, సో కాల్డ్ చాలా మంది ప్రమోషన్ 10 గుడ్లు తినండి, 20 గుడ్లు తినండి, ప్రోటీన్ ఫుడ్ తినండి, తెగ చేసేస్తున్నారు, సంకన నాకించేస్తున్నారు. సాత్విక ఆహారం మీరు చేస్తున్నటువంటి పని, మీరు బార్డర్స్ లో లేరు, మీరు సైనిక గుర్తులో లేరు, మీరు శ్రమ చేయట్లేదు, మీరు గుడ్లు ఎక్కువ తిన్నా మాంసం తిన్నా పోతారు.